అసల ఈ బండిలో అంతగా మార్చిన ఐటెమ్స్ ఏంటండి? నాకైతే అర్థం కాలేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేశారు. మన పాత వెహికల్‌తో ఉన్న కంప్లెయింట్స్‌ని ఇందులో లేవు అని చెప్పేసి మళ్ళా కొంచెం మోడిఫై చేసి సన్నంగా ఉన్నదాన్ని లావుగా చేసి దింపడం జరిగింది ఈ వెహికల్‌ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. మన ముందుంది సుజుకి యాసిస్ 125 అయితే కాదు. యాసిస్ అని కొత్తగా మోడిఫై చేశారు. మీకు కూడా తెలుసు, మనకు పాత వెహికల్‌లో ఏంటంటే చాలా వరకు కంప్లెయింట్స్ ఉండేవి. సుజుకి యాసిస్ 125 సీసీలో చాలా వరకు కంప్లెయింట్స్ అయితే ఉండేవి. అంటే బండి రన్నింగ్‌లో స్లో బిట్‌లో ఆగిపోవడము, బండి స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ సౌండ్ ఎక్కువ రావడము, రన్నింగ్‌లో ఎక్కువ వైబ్రేషన్ రావడము, చాలా చాలా కంప్లెయింట్స్ వచ్చినియి. సో, అవన్నీ తీసేసి దానివల్ల సుజుకి యాసిస్ యొక్క సేల్స్ అయితే చాలా వరకు పడిపోయిందని గమనించి కొత్తగా మళ్ళా కొద్ది కొద్ది మోడిఫికేషన్స్ చేసి దింపడం జరిగింది ఈ వెహికల్‌ని. అసలు ఇందులో మనకి చేసిన మోడిఫికేషన్స్ ఏంటి? పాత దాంతో దీంతో కంపేర్ చేసుకుంటే ఏమేమి మోడిఫికేషన్ చేశారని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి వచ్చేద్దాం. సో, ఫ్రంట్ విషయానికొచ్చేసరికి ఎల్‌ఈడీ లైట్ అయితే పాతదానికుంది. కానీ, దీనికి కొంచెం చిన్నగా చేసి లైటింగ్ అనేది ఫోకస్ రావడం కోసం ఏదైతే ఈ టెయిల్ లైట్ అయితే యాడ్ చేసి మనకి దింపడం జరిగింది. ఎల్‌ఈడీ లైట్ అనేది చూసారు కదా! ఇంకా దానికి కొంచెం కిందకొస్తే మనకి కంటిన్యూయస్‌గా ఈ ఏదైతే ఈ BS4 వెహికల్స్‌కి ఏంటంటే ఎల్‌ఈడీ లైట్ షార్ట్‌గా నింపారు కదా! అట్లా ఇక్కడ ఒక ఎల్‌ఈడీ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూయస్‌గా ఎలుగుతా ఉంటుంది. దీనికి మనం ఏంటంటే స్విచ్ అనేది వేయించుకోవచ్చు, వేయించుకోకపోవచ్చు కామన్ అది. బట్ ఇంక సిగ్నల్ లైట్ కూడా పెద్దగా మోడిఫికేషన్ అయితే ఏం చేయలేదు. జస్ట్ మనకి చూసారు కదా! నార్మల్‌గా ఎలాగైతే ఉంటాయో అట్లానే ఉన్నాయి సిగ్నల్ లైట్స్ కూడా. జస్ట్ ఓన్లీ ఎల్‌ఈడీ లైట్ ఏయలేదు. మామూలుగా పాత సుజుకి ఎట్లాగుందో అట్లాగే ఇచ్చారు. కానీ ఇంకా ఫ్రంట్ లుక్ వచ్చేసరికి కొద్దిగా బండగా అయితే కనిపిస్తుంది నాకు వెహికల్. అంటే పాత సుజుకి యాసిస్ ఎలాగైతే ఉందో, అంటే స్టార్టింగ్ సుజుకి యాసిస్ ఎలాగైతే ఉందో అలానే ఈ వెహికల్ కూడా నాకు బండగా అయితే కనిపిస్తుందండి. మీకెలా ఉందో కిందన కామెంట్ చేయండి. ఇంకా ఫ్రంట్ ఇక్కడికొచ్చేసరికి డిస్క్ అనేది పాత వెహికల్‌కుంది, దీనికుంది. నో చేంజెస్. ఇక ఈ డిస్‌ప్లే విషయానికి వద్దామండి. డిస్‌ప్లే విషయానికి వచ్చే ముందు స్విచెస్ అన్ని చూద్దాం. ఈ డిమ్ అండ్ డిప్, పియాజో, సిగ్నల్ లైట్, హార్న్ కామన్‌గా ఇచ్చారు. ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనమాట. సో, అట్లనే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ విషయానికొచ్చేసరికి నార్మల్‌గా ఉంది. కానీ కిందన మనకి హెజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా! హెజార్డ్ స్విచ్ అయితే అంటే వార్నింగ్, మనం ఎక్కడైనా బైక్ పార్కింగ్ చేసినప్పుడు ఇది ఆన్ చేస్తే మన సిగ్నల్ లైట్స్ అనేవి కంటిన్యూయస్‌గా బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆపేస్తే ఆగిపోతాయి. ఇంకా డిస్‌ప్లేలో మరి విషయానికొచ్చేసరికి చూద్దాం ఏ మోడ్స్ ఇచ్చారన్నది. కామన్‌గా ఇచ్చేసారండి. జస్ట్ ఓడిఓ 149 కేఎం, అట్లానే ట్రిప్ ఏ యావరేజ్ మైలేజ్ అనేది 51.9 లీటర్ వస్తుందని చూపిస్తుంది ఇందులో. సో, వస్తుంది మాక్సిమం. ట్రిప్ బి అంతే. ఇంకేమి లేదండి. ఇదైతే బ్లూటూత్ కనెక్షన్ ఎడిషన్ అనమాట. బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంటుంది ఇందులో. అంతా బావుంది. మెయిన్ ఇంక నెక్స్ట్ ఇంజిన్ విషయానికి వచ్చే ముందు కీ చూద్దాం ఒకసారి చూడండి. కీ కూడా కొద్దిగా మోడిఫికేషన్ చేశారండి చూడండి. జస్ట్ అంటే పాత దానిలో కాకుండా కొన్ని పుష్ బటన్, అంటే లాక్ చేయనీకి, మళ్ళా అన్‌లాక్ చేయనీకి ఇచ్చారు ఇందులో. అట్లనే మిగతాయన్ని కామన్ ఇంక. ఆన్, ఆఫ్ స్విచ్ ఇందులో ఉంటుంది. అట్లనే సీట్ లాక్ ఓపెన్ చేయడానికైనా బ్యాక్ సైడ్ పెట్రోల్ వేసుకోనికి లిడ్ ఓపెన్ చేయడానికైనా ఇందులో ఉంటుంది. పుష్ చేసాక తిప్పితే లిడ్ ఓపెన్ అవుతుంది. ఇలా చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. కానీ ఫ్రంట్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఒక బూట్ స్పేస్ ఇచ్చారు. అట్లనే ఇక్కడ బూట్ స్పేస్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికైతే సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో ఫోన్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ విషయానికొచ్చేసరికి సీట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ కామన్, ఇంకేం చేంజ్ లేదు. చిన్న ఈ గ్యాప్ అయితే ఎక్స్‌ట్రా వచ్చిందనిపిస్తుంది నాకు హెల్మెట్ పెట్టగా సుజుకి యాసిస్‌కి. ఇంకా కిందకొచ్చి చూద్దాం. కిందకొచ్చి ఇక్కడ ఏం మోడిఫికేషన్స్ చేశారు. యాక్చువల్‌గా మనకేంటంటే పాత వెహికల్‌లో ఏంటంటే సెల్ఫ్ విషయానికొచ్చేసరికి మనకి సెల్ఫ్ మోటర్ అయితే ఉండేది. బెండ్ యాక్సిల్ తిప్పేది. కానీ దీనిలో వీల్ చేంజెస్ ఏంటంటే వన్ వే క్లచ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేశారు. వన్ వే క్లచ్. అందువల్ల మనకి ఈ సెల్ఫ్ కంప్లెయింట్ చాలా వరకు తగ్గింది. వన్ వే క్లచ్ అయితే ఇన్‌స్టాలేషన్ అయితే చేయడం జరిగింది. ఇంజిన్ అయితే మార్చానని జెప్పారు. మరి ఏం మార్చారన్నది మన గ్యారేజ్‌కి ఏదైనా కొత్త వెహికల్ ఇష్యూ వస్తే ఓపెన్ చేసి చూపిస్తాము. పర్టిక్యులర్‌గా ఇష్యూ పైన ఓపెన్ చేద్దాం గానీ, సొంతంగా అయితే ఓపెన్ చేయడం కావదు. ఇంకా సైలెన్సర్ కూడా, పాత సైలెన్సర్ కూడా చాలా వరకు కంప్లెయింట్స్ వచ్చేసేవి. ఇక్కడేంటంటే మనకి
సైలెన్సర్ పోయేది. సో, అట్లా కాకుండా ఇది కొంచెం మోడిఫై చేశారనిపిస్తుంది నాకు కూడా. సో, ఇంక బ్యాక్ లుక్ చూద్దాం బ్రదర్ బ్యాక్ లుక్. చూడండి బ్యాక్ లుక్ ఎంత చిన్నగా ఉందో. ఇది చూస్తుంటే నాకు హుయాబజే బ్యాక్ సైడ్ లుక్‌లాగా అనిపిస్తుంది గానీ హుయాబజే అయితే కాదిది. చూసారు కదా! బ్యాక్ లుక్ కూడా చాలా సింపుల్‌గా ఇచ్చేసారు. నేనైతే ఇండికేషన్ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో మీకు. ఓకే. ఇండికేషన్ ఆన్ అయింది బ్రదర్. చూడండి. ఇండికేషన్ ఆన్ చేశా. కొద్దిగా అంతలా మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఈ మధ్యలో మనకి 3+2 2 ఎల్ఈడీలు ఇచ్చారు. అట్లానే ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఇంతకుముందేంటంటే ఇక్కడ రౌండ్‌గా ఉండేది పెట్రోల్ వేసుకోనీకి. కానీ అట్లా కాదు ఇప్పుడు సైడ్ కారు తీయాలి. తీసి పెట్రోల్ అయితే వేసుకోవాలి ఇందులో. పెట్రోల్ ఎంతుందో చూద్దాం ఆగండి. ఓకే. పెట్రోల్ ఉంది. D20 పెట్రోల్ అయితే పోయించాలి. బట్ D20 ఇంకా అవైలబుల్ రాలేదు మార్కెట్‌కి. సో, మళ్ళా యాస్ ఇట్ ఈస్‌గా ఇలా పుష్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ చేయాలనుకుంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మరి సుజుకి యాసిస్‌లో వీళ్ళు చేసిన మార్పులు, చేర్పులు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే అది మీ ఇష్టమండి. లాంగ్ రైడ్స్‌కైతే స్కూటీ అనేది బాగోదసల. జస్ట్ ఓన్లీ మనకి లోకల్‌లో తిరగడానికి యాక్సిడెంట్ అయిపోయింది. నేను బండి తోలలేను అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేస్తాను. మైలేజ్ అయితే 51 కిలోమీటర్లు వస్తుంది. పర్వాలేదు. వాడొచ్చు మరి. మరీ తక్కువైతే మనం మెయింటైన్ చేయలేము. సో, ఇదైతే తీసుకోవచ్చండి. వర్తే. కానీ ప్రైస్ అనేది మా తమ్ముడు తీసుకున్న వెహికల్ ఇది. వాడు హెచ్ఎఫ్ డైరెక్ట్స్ ఇచ్చేసి వాడేంటంటే 1,24,000 అయితే ప్రైస్ చూపించారు వారికి. బట్ మరీ ఎక్కువ చూపించారు నాకు తెలిసి. పాత దాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కువే మరిది. సో, వదిలేయండి. ఇంక అన్నీ వదిలేయండి. మరొక కొత్త వీడియోతో ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.